టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికలలో విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చాయో ఒక్కసారి వివరిస్తాను. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలకు కొత్త ఖాళీలు గుర్తించడానికైతే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెంట్రల్ సీటెట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది. సో కొన్ని పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి ఉంది. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూడండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురు అని మనకు కనబడుతుంది. అందరు అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఏదైతే గతంలో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఖాళీలను అయితే వాటికైతే కలుపుకోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శాఖల వారీగా గుర్తించిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేశారు. 2022 ఆగస్టు 30వ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభుత్వం అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 2022 తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు, మంజూరైన ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు వచ్చే ఏడాది కాలంలో ఖాళీ కానున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల వివరాలను గురువారం సాయంత్రం లోగా చాలా అర్జెంటుగానైతే డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆర్థిక శాఖ ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక స్పెషల్ ప్రత్యేకంగా ఒక ఫార్మాట్ని అయితే తయారు చేసి మరి వారికి పంపడం అయితే జరిగింది. ఒకసారి మనకి ఇప్పుడు కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగవంతం చేసింది. గ్రూప్ 2లో 783 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆగస్టు 7, 8 తేదీల్లో మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది. గ్రూప్ 3లో 1388 ఖాళీలు ఉన్నాయి. ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో మరి వీటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలా అనే కోణంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఇది మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖాళీలు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఖాళీలన్నింటినీ కూడా మరి తీసుకుంటున్నారు. చాలా పోస్టులు అయితే మనకి పాత నోటిఫికేషన్లకు యాడ్ చేస్తారా లేక ఈ ఖాళీలకు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది అయితే కొంత అభ్యర్థులలో ఉత్కంఠ ఉంది. ఆ కొద్ది రోజుల్లోనూ దీనికైతే తెరబడబోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి జూలై 7న సెంట్రల్ టెట్ కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష. మీకు సెంట్రల్ టెట్ క్వాలిఫై అయినా కూడా స్టేట్లో డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పరీక్షలను సిబిఎస్ఈ మొత్తం 20 భాషల్లో 136 నగరాల్లో నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు కేంద్రీయ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ కులులతో పాటు రాష్ట్రాల్లో టీచర్ ఉద్యోగాలకు సీటెట్ స్కోర్నే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పరీక్షను సిబిఎస్ఈ కండక్ట్ చేస్తుంది. తెలంగాణ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాలని ఇటీవలనే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది మనకు సెంట్రల్ టెట్కు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనాఫైడ్లని మరొక వార్త మనకు కనబడుతుంది. కొంతమంది అయితే మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ 2 జిల్లాల్లో చదివినట్లుగా గుర్తించడం జరిగింది. అట్లా మీకు 100 మందికి ట్రైనింగ్ కూడా నిలిపేయడం జరిగింది. వారి యొక్క విద్యాభ్యాసంపై ఫీల్డ్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసము నకిలీ బోనాఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కన పెట్టారు. అనంతరం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే 250 అందులో నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణ తాత్కాలికంగా నిలిపివేసి అంటే ఈ 350లో ఫస్ట్ 350 పక్కన పెట్టిండ్రు. 250 మాత్రం ఒరిజినల్ తేలింది. ఒక 100 మెంబర్స్ మాత్రం కొంచెం డౌట్ఫుల్ ఉంది. వారికైతే ఆపేశారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు చాలా డీప్గా విచారణ చేస్తున్నారు. వారి యొక్క స్కూల్స్, వారు ఎక్కడ చదివారు, పాఠశాలల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు. ఇది కొంచెం మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది.
రాష్ట్ర వ్యాప్తంగా 13,444 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీఎస్ఎస్పీకి చెందిన 5,010 మందికి మినహా సివిల్, ఏఆర్ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి 21 నుంచి 9 మంత్స్ శిక్షణ మీకు రీసెంట్గా స్టార్ట్ అయింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 1 నుంచి 7 వరకు 4 తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు. ఇది క్లారిటీ తెచ్చుకోండి మీరు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనాఫైడ్ని ఇక్కడ ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య 2 జిల్లాల్లో చదివినట్లు, అందులో ఒకటి హైదరాబాదు జిల్లా ఉన్నట్లు పరిశీలనలో వెలుగు చూసింది. సుదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం, అవి కూడా కొన్ని తరగతులే రావడంతో కొంత అనుమానాలకైతే బలం చేకూర్చింది. జీవో 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించి నియామకాలు చేపడతారు. సాధారణంగా హైదరాబాదు పరిధిలో ఎక్కువ పోస్టులు ఉంటాయి. దీంతో ఇక్కడి పాఠశాలల నుంచి నకిలీ బోనాఫైడ్ తీసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ఒక పాఠశాల పదుల సంఖ్యలో, మీరు గమనించండి, పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోనాఫైడ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు పాఠశాలలపై ఆరా తీస్తున్నారు. ఇక శిక్షణకు 10% మంది దూరం అని మరొకటి కనబడుతుంది. తెలంగాణలో కొత్తగా నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లకు మరి గత నెల చివరి వారంలో శిక్షణ స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా పలువురు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిక్షణకు ఎంపికైన వారిలో సుమారు 10% మంది ఇంకా రిపోర్ట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శిక్షణ కళాశాలలు, నగర శిక్షణ కేంద్రాలు, జిల్లా శిక్షణ కేంద్రాలతో పాటు టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని కలిపి 28 కేంద్రాల్లో గత నెల 21 నుంచి శిక్షణ స్టార్ట్ అయింది. 13,953 మంది కానిస్టేబుళ్లకు గాను తొలి దశలో 9,333 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయిస్తే మొదటి రోజు 6,500 మాత్రమే హాజరయ్యారు. ఈ నెల మొదటి వారం ముగిసే నాటికి 900 మంది వరకు శిక్షణకు హాజరు కాలేదని తెలిసింది. 900 రాలేదు. కంటి పరీక్షల్లో జాప్యం వల్ల ఎక్కువ మంది హాజరు కాలేకపోయినట్లు తేలింది. ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడంతో పలువురు హాజరు కాలేదని కూడా చెప్తున్నారు. పెట్టి కేసులు, నకిలీ బోనాఫైడ్ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ విచారణలో తేలడం వంటి కారణాలతో మరికొందరైతే శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు తెలుస్తుంది. మరి ఈ పోస్టులన్నిటి కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా, ఏం చేస్తారో మనం చూడాలి. సో ఇది మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అయితే మరి తప్పుడు మార్గాల్లో ఉన్నట్టు మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఏది ఏమైనా కూడా మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. కొత్త నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించి. సో ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్.